విజయవాడలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ప్రభుత్వ వైద్యురాలు సూర్యకుమారి కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయరాజకుమారుడు విద్యాసాగర్ అలియాస్ బాబీని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే కుటుంబం, ఇటు ఐఏఎస్ అధికారి కుటుంబం కావడంతో ఈ కేసు విచారణను విజయవాడ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. విద్యాసాగర్ని అదుపులోకి తీసుకోవడంపై భార్య, తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటకు పిలిస్తే వచ్చింది చూసి బాబు తీసుకెళ్ళి లోపలికి, ఈ టైంలో ఎందుకు వచ్చావమ్మా, 10 ఇంటికి వెళ్దామని చెప్పే లోపల ఆ పిల్ల ఫోన్ అక్కడ పెట్టేసి గబగబా తనకంటే ముందు దిగి తను ఒక బండి వేసుకొచ్చి ఆ బండితో పాటు బయటకు వెళ్ళిపోయిందంటండి. అమ్మాయి పంపించిన మెసేజ్ ఒకటి పంపించాడు మా కోడలకి. ఏమనంటే నేను చాలా ఇష్టపడి నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ నీ నుండి దూరంగా పంపించడానికి నన్ను మా తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నన్ను పంపించేసి వెళ్ళిపోయిన తర్వాత నీ మీద బాగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు, నువ్వు జాగ్రత్త అని ఒక హెచ్చరికలాగా చెప్పేసి 17వ తారీఖున ఎప్పుడో మాట చెప్పిందంటండి. వెళ్ళిన తర్వాత వాడిని బంధించేసి బాగా కొట్టేసి ఎక్కడ పెట్టావరా, నీకే తెలుసు ఎక్కడ పెట్టావో, ఆ అమ్మాయి ఎక్కడెక్కడ తిరిగారు అని చెప్పి ఏమి ఒక నిష్కారణంగా అనమాట, ఏమి ఒక ఆధారంతో చూపించి ఈ ఆధారంతో మీ అబ్బాయిని తీసుకెళ్తున్నామని చెప్పేది లేకుండా తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టేసేసి మళ్ళీ డాక్టర్ని పిలవటం, వైద్యం చేయించడం, కొట్టడం, డాక్టర్ని పిలవటం, వైద్యం చేయించడం అట్లా చేస్తున్నారు ఈ 3 రోజుల నుండి. ఆ ఫస్ట్ తారీఖున మాత్రమే నా కొడుకుని నేను చూశానండి. తర్వాత మా కోడలను కానీ మమ్మల్ని ఎవరిని అలౌ చేయట్లేదు అక్కడ. సజీవంగా నాకు అందిస్తే చాలండి, లేకపోతే నేను నా పిల్లలు ఏదైనా వేసుకుని చచ్చిపోవాలి. అది సాయంత్రంలోపు 3 రోజుల నుంచి మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు. నిన్న నైట్ 11:30, 12 వరకు కూడా వెళ్ళాము స్టేషన్కి, రానివ్వలేదు. ఎక్కడికి నన్ను కూడా వెళ్ళనివ్వట్లేదు లోపలికి. 1:30 వరకు 1 వరకు ఉన్నామండి అక్కడే, రానివ్వలేదండి మమ్మల్ని.